అందరికీ నమస్కారం అండి. నా పేరు యదువంశీ, గోదావరి కుర్రోడ్ని. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని. నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్లో, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెబ్యూటెంట్గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు అండి. అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతి దానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళ సినిమాలో అన్ని చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కి, మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట. అవునండి, ఫస్ట్ సినిమా అండి. డెబ్యూటెంట్ నన్ను పరిచయం చేస్తుంది నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్ స్టూడియోస్. లేదు సార్, నేను రైటర్ గా పనిచేస్తాను కానీ నోటబుల్ గా ఏం చేయలేదు సార్. డైరెక్ట్ గా ఫస్ట్ సినిమా ఇదేనండి. సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి చూసిన కథ లాంటి సినిమా. కథే సార్ ఇది. నా ఫ్రెండ్స్ ఒక 15 మంది 20 మంది ఉండేలో, మరి అంతమంది పెట్టుకుంటే ఒప్పుకోలేదు అనమాట మా ప్రొడ్యూసర్ గారు. అందుకనే 11 మందితో సరిపెట్టుకున్నాను. ఇదంతా కూడా 11 మంది మధ్య జరిగే, ఇది క్రికెట్ కి సంబంధించింది కాదు సార్. 11 మందికి సంబంధించి వాళ్ళ ఊర్లో జరిగే 30 ఏళ్ళ జీవితం అనమాట. ఆ జీవితంలో మనకి ట్రైలర్ లో మీరు చూసినట్టయితే 12 సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు. ఇది నిడదవోలు పక్కన మన పురుషోత్తపల్లి గ్రామం, మా అమ్మమ్మ గారి ఊరు. నేను అక్కడే బరికలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసుకున్న కథ అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేట అని మనం ఇక్కడ రెగ్యులర్ గా వింటాం, బలిచేట అని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకుని 3 జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్ లో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నాను అనమాట. జాతర ఒక సెంటిమెంట్ సార్, దాంట్లో లవ్ ఏం లేదు. మొత్తం ఫ్రెండ్షిప్ బేస్డ్ సార్. ఈ 11 కుర్రోళ్ళ మధ్యన ఉన్న స్నేహానికి సంబంధించిందే సార్ కదంతా. క్వశ్చన్ సార్. సార్ ఈ చుట్టుపక్కలే సార్ మొత్తం. ఇప్పుడు అమలాపురంలో మొత్తం మాక్సిమం అమలాపురంలో చేశాను సార్. అమలాపురంలో ముమ్మడివారం ఆ చుట్టుపక్కల చేశాను. పీ గన్నవరం. పాస్ సార్. అంటే వాళ్ళ కాంబినేషన్ అవి మేము అనుకోలేదు అనమాట. ఎంత ఫ్రెష్ గా ఉంటే తెలుగు ప్రజలు ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళనే బాగా ఆదరిస్తున్నారు కదా. అందరూ మలయాళం సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి అన్నారు కదా. మీకు బయట అనక్కర్లేదండి, తెలుగు సినిమాలు కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. అంటే ఇది పర్టికులర్ గా కాస్ట్ సంబంధించింది కాదండి. కాకపోతే అఫ్ కోర్స్ అది మన జీవితంలో భాగమేనండి. అది లేకుండా మన జీవితం అయితే లేదు కదా. అందులో ఈ 30 ఏళ్ళ జీవితంలో అది కూడా ఒక భాగమే, అది కూడా ఉంటుందండి. డెఫినెట్లీ ఒక మంచి విషయాన్ని దాంట్లో టచ్ చేసాం. కానీ సినిమాలో బాగా మీకు అందరికి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు చిన్న చిన్న నటులు, రంగస్థల నటుల్ని నేను తీసుకున్నాను. మిగతా 20 మంది 30 మంది ఈ సినిమాలో కనబడతారండి. మా హీరోయిన్ గారు తేజేశ్వరరావు గారు కూడా అలాగే ఆడిషన్ కి వచ్చారు. చాలా మంచి నటి. మీ రాజమండ్రి మళ్ళీ మంచి హీరోయిన్ ని, మంచి యాక్టర్స్ ని తెలుసండి. భరత్ గారు కూడా కమిటీ కుర్రాళ్ళు అన్న సినిమా యదువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. ఎంత చాలా మంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ ఇన్ యంగ్స్టర్స్ ని. అండ్ యదువంశి గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండి ప్రస్తుతానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ లుకింగ్ ఫర్ కొన్ని ప్రాజెక్ట్స్.
ప్రస్తుతానికి చిన్న కుర్రోళ్ళతో తీసేంత బడ్జెట్ ఉంది సార్ మా దగ్గర. బట్ వాళ్ళకి నిజంగా సెట్ అయ్యే, అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళకి సెట్ అయ్యే ఒక కథ నా దాకా వచ్చి నేను తీయగలుగుతాను అన్న నమ్మకం నాకు కుదిరితే కనుక డెఫినెట్ గా తీస్తాను. డైరెక్షన్ చేసే ఆలోచన లేదండి. మమ్మల్ని అందరూ డైరెక్ట్ చేసింది మేడం. జీవితంలో మీరు యాక్టర్ గా ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశానండి. అది దాని న్యూస్ బయటకు వస్తుంది. నవంబర్ డిసెంబర్ లో షూట్ కి వెళ్తాను. లేదండి, డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇవ్వలేదు. పాస్. అందరికీ నమస్కారం అండి. మేము అది పింకెట్ పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్గా చేస్తున్నాము, కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్. యదువంశీ గారు చెప్పిన కథ నిహారిక గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రాళ్ళతోటి మేము సినిమా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 2 months పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండ కుదురు అలాంటి ఊర్లో, గోదావరి పక్క చిన్న చిన్న ఊర్లోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు. ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క, ఎందుకంటే ప్యూర్గా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నది. కథ డిమాండ్ అలాగే చేసింది, ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నాం. అదే విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలోనే డబ్బింగ్ కూడా చెప్పించాం. మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్టులతోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది. లోకల్ లాంగ్వేజ్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు, ఎవరైతే ఆర్టిస్టులు యాక్ట్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడే వచ్చి ఇక్కడ డబ్బింగ్ చేయించుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా మా వెనకాలన్న ఈ కుట్రోళ్ళు కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లాలో కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళే. అటుపక్క విజయవాడ నుంచి ఇటుపక్క వైజాగ్ మధ్యలో పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా కథకు కూడా అలాంటి వాళ్ళే కావాలని, అంటే ఇక్కడ లోకల్గా ఉండే ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే బాగుంటుంది, ప్యూర్ ఎక్కువ న్యాచురల్గా ఉంటుందని దాంతో అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 1 year పాటు మేము వర్క్షాప్లు కూడా చేసాము. అందుకే వాళ్ళు ఏదైతే వర్క్షాప్లో ఎంతైతే కష్టపడ్డారో కష్టం అంతా కూడా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు. మీరు వాళ్ళ కష్టం సినిమా మీద, స్క్రీన్ మీద బాగా కనపడుతుంది. అంటే ఫస్ట్ సినిమా అలాగే ఎవరు కూడా ఫీల్ అవ్వరు. ఎంతమంది కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఎలా అయితే చేశారంటే ఇంతవరకు మేము సినిమా చూపించిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళతో చేసామంటే ఎవరు నమ్మట్లేదు. అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడో యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం అనుకుంటున్నారు. బట్ అందరూ ఇదే ఫస్ట్ సినిమా, బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఈ మంత్ ఆగస్ట్ 9వ తారీఖున రిలీజ్ అవుతుందండి. మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి కొంచెం సినిమాకి మంచి ప్రమోషన్ అనేది కోరుకోండి. థ్యాంక్ యూ. అంటే ఆడ ఒక సిరీస్ చూసారు కదా మీరు, పెళ్లివారం అంటే ఒక సిరీస్ చూసి ఉంటారు. 2 వచ్చింది 3 వచ్చింది. ఎందుకని ఇప్పటికి కస్టమర్ పెళ్లి అయింది కదా, మా సినిమాలో పెళ్లి కొడుకు కూడా ఉండే వరకు తీసాం. అంటే కొంచెం అడ్వాన్స్ ఉన్నాం. ఆయనకి 3 సీజన్ వరకు వాళ్ళు పెళ్లి చేయలేదు, మేము వాడికి పెళ్లి చేసి వాళ్ళు కొడుకుని కూడా ఇచ్చాం. అంటే అడ్వాన్స్ సినిమా మా దాంట్లో. And so sorry, కొంచెం delay అయింది. And firstly I'd like to thank director sir, Vamshi sir and Niharika ma'am నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డెఫినెట్లీ మీ అందరూ August 9th కమిటీ కుర్రోడ్లు చూసి మమ్మల్ని మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిగ్రీ అయిందండి ఇక్కడ రాజమండ్రిలోనే. చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ నేను గోదావరి అమ్మాయిని, సో గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమా, నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను నా ఇంటర్ నుంచి, సో అలా లైక్ దాట్. ఏదండి, నా పేరు తేజశ్రీరావు అండి. యా, కమిటీ కుర్రాలు అనే ఈ సినిమాలో పెద్దోడు అనే ఒక క్యారెక్టర్ చేశానండి. ఈ కమిటీ కుర్రాలు అందులో నేను కొంచెం పెద్దవాడిని, ఊర్లో ఉండిపోయి మిగతా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. అది కొంచెం అమాయకంగా ఉండే క్యారెక్టర్, ప్యూర్ సోల్ ఆ క్యారెక్టర్ లో ఉంటుందండి. అండ్ చాలా మంది వాళ్ళు చూసుకునే ఒక క్యారెక్టర్ మా పెద్దోడు క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి పెద్దోడండి ఇందులో సార్. 9th రిలీజ్ సార్, 8th ఒక షో ఉంటుందండి, అది పెయిడ్ ప్రీమియర్ లాగా ప్లాన్ చేస్తున్నాం.
ప్లాన్ చేసినా మీకు అప్డేట్స్ అవి వస్తాయి, మాకంటే ముందు మీకే వచ్చేస్తాయి కంపల్సరీ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ, వెయిట్ చేసినందుకు కొంచెం డిలే అయినా కూడా. ఈ మూవీలో నేను శివ అనే రోల్ చేశాను. అది ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో కొంచెం లీడర్ టైప్ రోల్ ఉంటుంది. 2 డిఫరెన్స్లు ఉంటాయి నా క్యారెక్టర్ లో. 18 years ఉండే మెచ్యూరిటీ అండ్ 30 years వచ్చే కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటుంది ఉన్న వాళ్ళందరిలో. నేను ఇంతవరకు మా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారు కానీ ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోలే. ప్రీలీజ్ దీని వరకు సేవ్ చేద్దాం ఉన్నా, బట్ అదే చెప్తాను. బట్ రియలీ థ్యాంక్ యూ నిహారిక గారు అండ్ రమేష్ గారు, వంశీ అన్న. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత గ్రాండ్ రిసెప్షన్ మాకు దక్కుతుందంటే బికాస్ నిహారిక గారు ఉండడం వల్లే. రియలీ గ్రేట్ఫుల్. నిజంగా ఈ ప్రాజెక్ట్ చేసినందుకు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ అండి నాకు ఆపర్చునిటీ. యాక్చువల్లీ రియలీ స్వీట్ అండి. పాపం అప్పుడప్పుడు మేము చెత్త జోకులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ జోక్స్ పార్ట్ అండి. ఆవిడతో ఉంటే నిజంగా ప్రొడ్యూసర్ అన్న ఫీల్ ఉండదు మాకు. నిజంగా ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారు అలా ఉంటారు మా అందరితో కూడా. షీఈస్ రియలీ స్వీట్ అండి. మా అందరూ ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారు అలా ఉంటారు మాతో. థ్యాంక్ యూ.